ఈ నెల 29న జరిగే మహానాడు కార్యక్రమానికి 50,000 మంది కార్యకర్తలను తరలిస్తామని రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. నెల్లూరులో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన క్లస్టర్ ఇన్ఛార్జీల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ప్రాంతంలో మహానాడు జరుగుతుందని అధిష్టానం నిర్ణయించినా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎలాంటి బాధితులు అప్పగించినా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 29న జరిగే మహానాడు కార్యక్రమానికి 50,000 మంది కార్యకర్తలను తరలిస్తామని రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. నెల్లూరులో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన క్లస్టర్ ఇన్ఛార్జీల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ప్రాంతంలో మహానాడు జరుగుతుందని అధిష్టానం నిర్ణయించినా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎలాంటి బాధితులు అప్పగించినా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల పండుగ మహానాడు నెల్లూరు జిల్లాకి కేటాయించిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లాల శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి తరఫున ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మహానాడు 2026 నెల్లూరు జిల్లాకి కేటాయించిన సందర్భంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పార్టీ నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులతో, కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకుని మనం ఏం చేయాలా, ఎలా చేయాలా, ఎలా చేస్తే బాగుంటుంది అనే దాని మీద అందరి నాయకులతో కూడా మాట్లాడి సలహాలు, సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. ఒక పక్కా ప్రణాళికతో నెల్లూరు జిల్లాకి ఒక బృహత్తరమైన అవకాశం తెలుగుదేశం పార్టీ మహానాడు రావడం మాకు అదృష్టంగా భావిస్తూ మహానాడుకి సంబంధించి ఏమేమి చేయాలా, ఎలా చేయాలని దాని మీద అందరితో కూడా మాట్లాడాం. పూర్తి వివరాలు కూడా స్థల సేకరణ పూర్తయిన తర్వాత పూర్తిగా మాట్లాడతాం. ప్రస్తుతానికి ఎక్కడ మహానాడు అనేది నెల్లూరు జిల్లా కానీ ఎక్కడ అనేది ఇంకా డిసైడ్ కాలేదు. బహుశా 2 రోజుల్లో స్థల సేకరణ కూడా డిసైడ్ అవుద్ది. అయిన తర్వాత పూర్తి వివరాలు కూడా మిగతా మాట్లాడదాం. ఈరోజు అయితే దీనికి సంబంధించి కార్యకర్తల నాయకులతో ఎలా ఏందనేది మాట్లాడుకున్నాం. ముఖ్యంగా బహిరంగ సభ అది ఎక్కడున్నా సరే నెల్లూరు జిల్లాకి మహానాడు కేటాయించిన సందర్భంలో ఎక్కడ జరిగిన మహానాడు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి 50,000 మందితో 29వ తారీఖు పోవాలనేది అందరం కలిసి నిర్ణయించుకున్నాం. దాని ప్రకారమే అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. మిగతా అన్నీ కూడా ఒకసారి రేపు ఎల్లుండో స్థల సేకరణ అయిన తర్వాత పూర్తిగా ఏమేమి ఎలా ఉంటుందో కూడా పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలియజేస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గం కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, పార్టీ పదవిలో ఉన్న వివిధ హోదాల్లో ఉన్న వారందరూ కూడా నెల్లూరు జిల్లాకి వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తపరుస్తూ వారి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా వారి ఆనందానికి హద్దులు లేకుండా అందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. తప్పకుండా పార్టీ అధిష్టానం ఏ బాధ్యతలు పార్టీ అధిష్టానం నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఇస్తుందో పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి శాసనసభ్యులు సేదిరెడ్డి గారి సారథ్యంలో అన్ని బాధ్యతలను కూడా విజయవంతం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం.